హాయ్ దోస్తులు, చిన్నప్పుడు మైదాకు తెంపుకొచ్చి చేతులకు పెట్టుకునేది. నూరుడు కూడా బద్ధకమై అమ్మమ్మతోనో నానమ్మతోనో నూరిపిచ్చి మరీ పెట్టుకునేది. కానీ ఇప్పుడు కష్టపడి మరీ తెచ్చి తలకు పెట్టుకోవడం అవుతుంది. ఎందుకో తెలుసా? ఇంట్లో ఉన్న టెన్షన్లకు బీపీ బాగా పెరిగి తల బాగా వేడెక్కి తల అయితే నొప్పి లేపుతుంది. నాకే కాదు, నా లెక్కన చాలామందికే నొత్తది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే కష్టం లేని మనిషి ఉండదు, బాధలు లేని మనిషి ఉండదు. అందులో ఇంట్లోనైతే చాలా కష్టాలు ఉండే వాళ్ళు ఉంటారు, బయటికి చెప్పుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అందులో నేను ఒక్కదాన్ని. ఈ ఆదివారం వచ్చిందంటే ఇంకో పిల్లలతో నొర్రాలి, అందుకే పొద్దుగా లేచి నెత్తికైతే మైదాకు రుద్దుకుంటాను. ఇక వాళ్ళు ఎంత ఒర్రిచ్చినా తల మాత్రం కూల్గానే ఉంటుంది. మీకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా తల నొత్తే మాత్రం ఖచ్చితంగా వారానికి 2 సార్లు ఈ మైదాకు అయితే పెట్టుకోర్రి. అంతేకాదు, తెల్లెంటికలు ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. నాకైతే ఇది మంచిగానే పనిచేస్తుంది దోస్తులు. ఇలా ఆదివారం కదా, మరేం స్పెషల్ చేసిండ్రు? స్పెషల్ల కంటే ముందు పిల్లల స్పెషల్లను మనం భరించడం చాలా కష్టం ఉంటుంది. మొత్తానికైతే మైదాకైతే రాసిన. ఓకేనా దోస్తులు, మరి బాయ్, ఉంటా. ఆదివారం కదా, ఇంట్లో పని బాగానే ఉన్నది. చిన్నప్పటి మైదాకు ఇప్పటి మైదాకు తేడా ఏంటంటే, అప్పుడు చేతులకు పెట్టుకున్నాం, ఇప్పుడేమో తలకు పెట్టుకుంటాను. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటాయని ఎప్పుడు అనుకోలేదు నేనైతే. ఓకేనా దోస్తులు, మరి ఉంటా.